కూడి వచ్చిన సంఘానికి కూడా అయ్యా బాగున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, దేవుని వాక్యం నుంచి ఈరోజు దేవుని నా హృదయంలో పెట్టిన చాలా దేవుని వాక్యం నా గుండెల్లో పెట్టారు. అయితే ఈరోజు చాలా కొన్ని మాటలు మన ప్రాముఖ్యమైనవి నేను దేవుడు మాటలు వివరించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు ఎంతమందికి శ్రమలు లేవండి? ఎంతమందికి శ్రమలు లేవు అంటే నేను అంటాను, ప్రతి వారికి కూడా శ్రమలు ఉన్నాయి, ప్రతి కష్టాలు ఉన్నాయి. ఈ లోకమని యాత్రలో అమ్మా పెద్దమా వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే నేను అంటూ ఉన్నాను, శ్రమలు లేని వ్యక్తి కానీ, శ్రమలు లేని సంఘము కానీ, శ్రమలు లేని కుటుంబాలు కానీ, శ్రమలు లేని సేవకులు కానీ, శ్రమలు లేని దేశాలు కానీ, శ్రమలు లేని రాష్ట్రాలు కానీ, శ్రమలు లేని జిల్లాలు కానీ, శ్రమలు లేని గ్రామాలు కానీ, శ్రమలు లేని ధనికులు కానీ, శ్రమలు లేని పేదవారు కానీ, శ్రమలు లేని విద్యార్థులు కానీ, శ్రమలు లేని సంఘాలు కానీ, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ 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 శ్రమ. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి వారికి వారి వారి పరిధిలో, వారి ఉద్యోగాల శ్రమ, వారి ఇంటిలో శ్రమ, వారి ఒంటిలో శ్రమ, వారి మనసులో శ్రమ, వారి ఆలోచనలో శ్రమ, వాళ్ళ యొక్క పరిస్థితుల్లో శ్రమ, అన్ని పరిస్థితుల్లో వారి బాధ్యతలలో కూడా శ్రమలు ఉన్నాయి. కానీ నేను అంటాను, పరిశుద్ధమైన గ్రంథంలో ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా పరిశీలన చేయగలిగితే ప్రతి భక్తుడికి కూడా శ్రమలు కలిగింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకి శ్రమలు కలిగినాయి, ఇస్సాకుకి శ్రమ కలిగింది, యాకోబుకి శ్రమ కలిగింది, యోసేపుకి శ్రమ కలిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేకి శ్రమ కలిగింది. ఎవరు పడుకున్నా నేను వాళ్ళ దగ్గరకు వచ్చి నేను చెప్తాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఏమన్నానంటే, ఎస్తేరముకి శ్రమ కలిగింది, శారముకి శ్రమ కలిగింది, యేసు ప్రభు వారికే శ్రమ కలిగింది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? దేవుడు స్తోత్రం కలుగును గాక. కదండి, ప్రతి ప్రజలకి ఏముంటాయి? ఈ లోకంలో శ్రమలు ఉంటాయి. నేను అంటున్నాను, యేసుక్రీస్తు దేవుడై ఉండి, మహారాజు అయి ఉండి, పరిశుద్ధుడైన దేవుడై ఉండి, ఆయనకే ఏం కలిగింది? అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను ఏమన్నానంటే, శ్రమలు ఈ లోకంలో మనకి సహజమే. ఏంటి? కానీ నేను గొప్ప విషయం చెప్తున్నాను, శ్రమలలో శ్రమ పడుతున్న కుటుంబము కానీ, శ్రమ పడుతున్న దేవుడు కానీ ఉండిపోలేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైందండి ఈ మాట? ఎంతమందికి నిజంగా ఈ సూటిగా ఈ మాట మీకు ఎంత క్లియర్గా అర్థమైందని నేను మీ చేయి చూడాలని ఆశపడుతున్నా. దేవుడి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమ కలిగిందా లేదండి? చాలా మంది ఆ శ్రమల ద్వారా మందిరానికి రాలేని పరిస్థితులు, చాలా మంది ఆ శ్రమల ద్వారా, అనారోగ్యం ద్వారా, పరిస్థితుల ద్వారా, ఆర్థిక పరిస్థితుల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా దేవుడి దగ్గరికి రాలేని పరిస్థితులు చాలా 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 మనం గమనిస్తున్నాం. కొన్నిసార్లు అందులో మనమే ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఏమన్నానంటే, శ్రమలు రావడం సహజమే, కానీ శ్రమలలో విజయం ఇవ్వడం ఇంకా సహజం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద ఆయన ప్రాణం ఇస్తూ, ఆయన రక్తం గారుస్తూ, దెబ్బలు తింటూ, ఆయన ముళ్ళు కిరీటం ధరింపచేసి మండుట ఎండలో ఆయన శ్రమ పడుతున్నప్పటికీ కూడా ఆయన ఫోకస్, ఆయన గురి, ఆయన లక్ష్యము, ఆయన చిత్తము, ఆయన ప్రణాళికలు, ఆయన దర్శనము, ప్రజల మీద ఉన్న ప్రేమ, ఆయన బాధ్యత ఎక్కడ కూడా తొలగిపోలేదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి బాగా అర్థమవుతుందండి? దేవుడి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మన జీవితంలో కూడా ఏం కలుగుతాయి అంటే, శ్రమలు కలుగుతూనే ఉంటాయి, బాధలు వస్తూనే ఉంటాయి, వేదన వస్తూనే ఉంటుంది, ఒత్తిడి వస్తూనే ఉంటుంది. కానీ దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో ఒక అన్నగా, ఒక సేవకుడిగా మీకు దండం పెట్టి చెప్తున్నాను ఏంటంటే, శ్రమలు ఎన్ని ఎక్కువ వచ్చాయో యేసయ్యే మనకు ఒక మాదిరి. దేవుడి స్తోత్రం కలుగును గాక. అంటే యేసయ్య అన్ని శ్రమలు అనుభవించిన ఆయన ఫోకస్ ఏంటంటే పరలోక రాజ్యం. ఏంటంటే అంటే శ్రమ ద్వారా పరలోకాన్ని మిస్ అవ్వలేదు. శ్రమ, కష్టం, వేదన ఇన్ని కలిగిన తండ్రి చిత్తం జరిగించడం అనేది మానలేదు. ఆయన శ్రమ పడుతూ కూడా ప్రజలను క్షమించడం అన్నది వచ్చింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైన సంగమా, నేను అంటున్నాను, ఈ 1 గంట 2 గంటలే మనం భక్తి జీవితం కాదు, కానీ
మనం ఈ బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక శ్రమలు కలుగుతూనే ఉంటాయి, ఏదో ఒక శ్రమలు కలుగుతూనే ఉంటాయి, ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంటుంది, ఏదో ఒక ఒత్తిడి కలుగుతూనే ఉంటుంది. కానీ అవన్నిటిని మీద ప్రభు సహాయం ద్వారా మన విజయాన్ని సాధించాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికే అంత శ్రమ ఉంటే రెండు విషయాలు చెప్తాను. ఆ భయంకరమైన శ్రమలో ఎందుకు శ్రమ పడుతున్నారు యేసు ప్రభు వారు? పరలోక రాజ్యం కోసం. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే శ్రమ పడుతున్నారు యేసయ్య? కొంచెం గట్టి చెప్పచ్చు కదా. పర్లేదు, నాకు లడ్డు ఉన్నా కానీ నేను క్లియర్గా మాట్లాడతాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మా వాడిని కట్ చేసేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఏమంటున్నానంటే, నీ యేసుక్రీస్తు ప్రభువు ఆ భయంకరమైన శ్రమ అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన గురి, ఆయన లక్ష్యము, ఆయన ఇష్టము అన్నీ కూడా దేవుని యొక్క నిత్య జీవం కొరకే ఆయన మనసు మలచబడింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో మాట అంటున్నాను, యేసు ప్రభువు అంత శ్రమలో ఉంటే ఆయన ఇష్టాన్ని జరిగించుకోవట్లేదు కానీ తండ్రి చిత్తాన్ని జరిగించుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి తీయండి లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు అయ్యా లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పింది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యోధ అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన యొద్దకు రాగా, యేసు యోధ 5:42 చదవండి అయ్యా. 22:42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుమని, అయినను నాకు ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించండి. ఆమేన్ అని చెప్పండి అందరూ కూడా ఒకసారి. సింపుల్గా యేసయ్య శ్రమ పడుతున్నారా లేదండి? సిలువ మీద యేసయ్య శ్రమ పడుతున్నారా లేదా? కొంచెం హుషారుగా ఉందా? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నాకున్న బలము బలహీనత ఏంటంటే మీరు మాట్లాడాలి, నేను మాట్లాడాలి, ప్రభువే మనందరితో మాట్లాడాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. నా భార్య ఏమంటదంటే, ఎక్కడికి వెళ్ళిన జనాలు నువ్వు తినేయొద్దు అంటది. దేవుడి స్తోత్రం కలుగును గాక. నా పనే అది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యము ఇలాగ బొర్రలో నుంచి ఆ కిటికీల నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. ఆ బొర్రలోకి ఎక్కిన తర్వాత ఇలా హృదయంలోకి రావాలి, హృదయంలో వచ్చిన తర్వాత క్రియల్లోకి రావాలి. హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును గాక. చిన్నపిల్లలు చెప్తూ ఉంటాను, ఇలాగొచ్చి మళ్ళీ ఇలా రావాలి లోకంలో కానీ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి ఇలాగొచ్చి ఈ చెవుల్లో నుంచి అని వెళ్ళిపోతూ ఉంటారు, అది వృధా. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళా చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడుతున్నారు. ఏమవుతున్నారు? శ్రమ. అంటే దేవుడు లాంటి వారికే శ్రమ ఉంటే ఈ లోకంలో నీకు నాకు కూడా శ్రమ ఉంటుంది. అది యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమ నుంచి విడుదల పొందారా రాలేదా? 3వ రోజున ఏమయ్యారు? ఆయన తిరిగి లేచారు. అంటే శ్రమల నుంచి ఖచ్చితంగా మనకేముంటుంది? విడుదల ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ఖచ్చితంగా మనకు యేసయ్య శ్రమను జయించిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, సమాధిని జయించిన దేవుడు, మనకు కూడా జయం ఉంటుంది. హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును గాక. అయితే నేను అంటున్నాను, ఆ శ్రమ పడుచు ఉన్నప్పుడు ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆయన గురి పరలోకమై ఉన్నది. ఏమై ఉన్నది? పరలోకం. రెండవదిగా ఆయన ఏముంది? తండ్రి చిత్తము. ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే గిన్నెని నా నుంచి తొలగించండి, లేదు అంటే నీ చిత్తమే సిద్ధింపబడును గాక అన్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను యేసయ్య శిలువ మీద ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్నే జరిగించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. 2, మూడవదిగా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరి ఎరగరు కనుక వీరిని క్షమించిన తండ్రి నా ఆత్మను నీకు. అంటే ఏం చేశారు? ఆయన ప్రార్థన చేశారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటున్నాను, నీకు శ్రమ ఉన్నది వాస్తవమే, కష్టం ఉన్నది వాస్తవమే, ప్రాణం ఇసుకుపోతుంది వాస్తవమే, ఆర్థిక పరిస్థితులు అసలు ఏమీ మనకి అనుకూలంగా లేవు అది వాస్తవమే, మనం ఒంటరిగా ఉంటున్నాం అది వాస్తవమే,
10 మంది 20 మంది ఇంట్లో కొంపలో అటు ఇటు ఉన్నా కానీ ఎప్పుడు నువ్వు తింటున్న అన్నం కూడా ఒంటరిగానే నువ్వు తింటున్నావు అంటే ఈ పరిస్థితులన్నిటిలో కూడా యేసయ్య శ్రమలో ఉన్నారు, నీవు కూడా శ్రమలోనే ఉన్నావు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అయితే యేసయ్య గురి ఏంటి అంటే పరలోకం, యేసయ్య గురి ఏంటి అంటే తండ్రి చిత్తం, యేసయ్య గురి ఏంటి అంటే ప్రార్థన. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, నీకు ఎన్ని శ్రమ, ఎంత కష్టం, ఎంత ఒత్తిడి, ఎంత వేదన, ఎంత రోగం, ఎంత ఒంటరితనం నీకున్నా, నేను అంటున్నాను దేవుని సేవకుడిగా నీ గురి ఏమి అవ్వాలంటే పరలోక రాజ్యం అవ్వాలి. హల్లెలూయా. నీ గురి ఏమి అవ్వాలంటే తండ్రి చిత్తం అవ్వాలి. నీ గురి ఏమి అవ్వాలంటే ప్రార్థనా జీవితం అవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 3 కోణాల్లో ఎండను సూర్మని పెట్టావు, దేవుడికి స్తోత్రం, పడుకోక దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ 3 మీద ఏ కుటుంబం అయితే ఉంటుందో, ఏ సేవకుడైతే ఉంటాడో, ఏ యొక్క సంఘం అయితే ఉంటుందో, నేను అంటాను వారికి పునరుద్ధాన శక్తి దొరుకుతుంది. హల్లెలూయా. పునరుద్ధాన శక్తి ఏంటి? చచ్చిపోయినాడు 3వ రోజు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. నీ శ్రమల నుంచి నువ్వు లేచి కూర్చుంటావు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నీ ఆటంకాల నుంచి నువ్వు బయటకు వస్తావు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నీ వేదన నుంచి నువ్వు బయటకు వస్తావు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అంటున్నాను, యోసేపు గోతులో పడవేయబడ్డా లేదండి? యోసేపు అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డా లేదండి? యోసేపు ఐగుప్తులో ఒక బానిసగా వెళ్ళాడా లేదండి? కానీ ఆ యొక్క ఐగుప్తుకి ఒక బానిసగా వెళ్ళినాడు, ఒక బాస్గా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఓపిక ఉంటే, ఆరోగ్యం ఉంటే, నెమ్మది ఉంటే, ప్రభు మనసు తెలిస్తే నేను అంటాను ఖచ్చితంగా ఇప్పుడు మనం బానిసలుగా ఉండొచ్చు. బాస్గా 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభు వచ్చినప్పుడు మనం చేయగలిగిన కృప దేవుడు మనకి ఇచ్చింది కాక. అంటే అమాయకంగా బ్యాక్ వేసుకుని తగిలించట్లేదు కానీ దేవుడు స్తోత్రం కలుగును గాక. అమాయకంగా ఆ మనిషి కూడా సేవ చేయట్లేదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అమాయకంగా మన ప్రభువుని సేవించట్లేదు. అమాయకంగా దేవుని మందిరానికి రావట్లేదు. అమాయకంగా ఏదేదో దొరుకుతుందని రావట్లేదు. యేసయ్య ఎలా జీవించారో మనము కూడా అలాగే జీవించాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే ఈ లోపల ఇంకా చెప్పాను కదండి, ఎంత చిట్టా చెప్పాను. చిన్న పిల్లడు కూడా శ్రమ ఉంటుందండి బాబు, వాడు బిస్కెట్ ఇవ్వడట్లేదండి అలా. దేవుడి స్తోత్రం కలుగుతుంది కానీ ఆడికి చిన్న సైకిల్ కొనట్లేదు, ఆడితో కలుగు శ్రమ. ఇంక రేపు ఎల్లుండో మా యొక్క అభిషేక్ పోలు నాకు ఒక బండే అని సైకిల్ అంటాడు. ఉండరా సావ యేసుబాబు ఎత్తాడు, సహాయం చేస్తాడు. ఆడికి అది శ్రమ. ఏంటది శ్రమ అంటే పండు ముసలమ్మకి శ్రమ. 93 సంవత్సరాలు వచ్చిన బాబు నా ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చెయ్యి అన్నది. 40 సంవత్సరాల ఆవిడకి బీపీ షుగర్లు వచ్చి సొంగొచ్చి ఇలా చూస్తున్నాడు. శివరింగ్ వచ్చేస్తుంది 12 వేసి కాగతే. ఈవిడికి 93 అయినా కానీ బాబు నాకు ప్రార్థన చేయ బాబు తన ఇదిగో అంటే ఏమవుతుంది? శ్రమ అన్నదే. ఏమండి మీరు ప్రభు మనసు తెలుసుకోవాలని మాట్లాడుతున్నాను. శ్రమలు, కష్టాలు, బాధలు, చింత, వేదన ఇవన్నీ ఉంటాయి. కానీ మనం ఫోకస్ అన్నదే అమ్మా అర్థమవుతుందా? చిల్లంగెట్టినట్టు చూడకండి. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను ఏమంటున్నానంటే ప్రభువుని తెలుసుకుని అంటే ప్రభువుకి విజయం వచ్చిందా రాలేదా? యోసేపుకి విజయం వచ్చిందా రాలేదా? యోబుకి విజయం వచ్చిందా రాలేదా? ఎస్తేరుకి విజయం వచ్చిందా రాలేదా? బాబు ఎటో బాబు చెప్పేస్తున్నాం అనుకోకండి. యోబు 2 వంతులుగా ఆశీర్వదించబడ్డాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. యూదుల మీదకి వచ్చిన మరణ శిక్షనే తొలగించడానికి ఎస్తేరుని దేవుడు వాడుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. అప్పుడప్పుడు బైబిల్ చదువుతూ ఉంటే కథ అంతా అర్థమవుతూ ఉంటుంది. లేదంటే అలా అంతే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు అనబడిన వారు ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఒకసారి మళ్ళా టాపిక్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఒక విషయం చెప్తున్నాను వినండి. కీర్తనల గ్రంథము చదివితే ప్రభుతో ఎలా ఉండాలో మనం నేర్చుకుంటాం. అదే సామెతలు రోజు చదివితే ఈ లోకంలో ఎలా ఉండాలో నేర్చుకుంటాం. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు నాకు తెలుసురా అని అనుకోవడం కాదు. దావీదు రోజుకి 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడు, ప్రార్థించాడు కాదు నాన్న. ఒకసారి కీర్తనలు 119, 165 ఒకసారి తీయండి నవ్వుతూ కోపడకుండా. దేవుడి స్తోత్రం కలుగును. 2 చేశాడులే బాబా. ఈయన థియాలజీ మాస్టర్. దేవుడి స్తోత్రం. అన్ని లాజికల్ కావాలి అయ్యగారికి. కీర్తనలో 119వ కీర్తన అయ్యా 164. నీ న్యాయవిధులను బట్టి అమ్మా
దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఆమె నన్ను చెప్పిన ఆమె పల టక్మని చూడండి. ఆమేన్. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఏం చేశారు? దినముకు 7 మార్లు 7 మార్లు స్తుతించాడు. డ్యాన్స్ చేశాడు. ఉందా? మరి చీటీ పాట పాడుకున్నాడు అని ఉందా? తల్లిబడి కోసం అలా సోతున్నాడు అని ఉందా? పింఛని కోసం 1వ తారీఖున వేసి రక్తం చేయాలి ఉపవాస కొడుకైనా కానీ మేము లైన్ వెళ్ళి ఉంచోవాలనుకున్నాడా? లేదు లేదు లేదు. ఈసారి దినముకు 7 మార్లు దేవుని స్తుతించడండి బాబు. అంటే వచ్చిన వాళ్ళు ఆ పని చేస్తే చాలండి బాబు. దేవుడు స్తోత్రం కలుగుతుంది కాక. నువ్వు నీకు 5 నిమిషాలు 10 నిమిషాలు గంటలు గడిపేకు. ఒక మూలకి వెళ్ళిపోయి ప్రభుని స్తుతించు, ప్రభుని స్తుతించు, ప్రభుని స్తుతించు. ఒక గొర్రెల కాపురాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ప్రభు. హల్లెలూయా. ఇది ఒక్క పని చేస్తే చాలండి బాబు. నీకు 5 నిమిషాలు ఎంత? సారీ 7 నిమిషాలు ఎంత? 7 × 5 35 నిమిషాలు దేవుని స్తుతించినట్లు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. ఒక పావు గంట సేపు దేవుని స్తుతించడమే. ప్రభువానికి స్తోత్రం, నీ నామాన్ని బట్టి స్తోత్రం నాయన, నువ్వు గొప్ప దేవుడికి స్తోత్రం, మహిమా సంపూర్ణుడా నీకు స్తోత్రం స్తోత్రం నాయనా. నాయనా నీకు వందనాలు, నాకు ప్రాణం ఇచ్చావు, రక్తం గార్చావు అయ్యా నాయనా. తండ్రి నా పరిస్థితులు బాగున్నప్పుడు నాకు తండ్రిగా ఉన్నావు, రాజుగా ఉన్నావు, అధిపతిగా ఉన్నావు. నాకు వివాహం చేసావు, పరిశుద్ధమైన గ్రంథం ఇచ్చావు, భర్తను ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు, సంఘం ఇచ్చావు. నాకు ఈ రోజు నేను ఏం కలిగి ఉన్నాను, నాకు ఇచ్చావు నాయన, నీకు స్తోత్రం. అలా రోజుకి ఎన్నిసార్లు చేసేవాడంట? 7 సార్లు. అందుకే దేవుడు దీవించేశాడు. దేవుడు స్తోత్రం కలిగింది కాక. ఏంటంటే బెర్ అనుకున్న వాడిని తీసుకెళ్ళి చచ్చాగా కూర్చొని సైట్లో రెండరా లైన్లో ఒక్కొక్కనే అని దావీదుని దేవుడు దీవించాడు. దేవుడు స్తోత్రం కలిగింది కాక. మనోడు రేంజ్ ఏంటి? అరణ్యంలోనే అది మనోడు రేంజ్. యేసుబాబు ఏం చేశాడు? సింహాసనం. ఏమండి అన్నదమ్ములు సహకరించలేదు, తండ్రి సహకరించలేదు, బంధువులు సహకరించలేదు, ఎవ్వరూ సహకరించలేకపోయినా నన్ను గణపరిచేవాడని నేను మరలా అరణ్యంలో ఉన్నప్పుడు ఒక మంచి ఏజ్లో ఉన్నవాడు గొర్రెలు కాసుకోవడం అనేది ఎంత ఇబ్బంది ఉంటుందండి. అది శ్రమ కాదా? మళ్ళీ ఆ శ్రమలో ఈ గొర్రెల మీదకి సింహం వచ్చేసింది ఒకసారి, తర్వాత ఎలుగుబంటి వచ్చేసింది, తర్వాత గొలియతగాడు వచ్చేసాడు. ఆ ముగ్గురిని దేవుడు లేపేశాడు. దేవుడు స్తోత్రం కలిగింది. బాబు నీ దేవుణ్ణి స్తుతిస్తే నీ రేంజ్ పెరిగిపోద్ది. హల్లెలూయా. నువ్వు దేవుని స్తుతిస్తే నీ గౌరవం పెరిగిపోద్ది. నువ్వు దేవుని స్తుతిస్తే నువ్వు ఉసూరుమన్న చూపులు పోతాయి. నువ్వు యేసు రక్తవేజాన్ని దేవుని స్తుతించు. హల్లెలూయా. విచారమైన పరిస్థితి ఏంటంటే అన్నీ వినేసి వెళ్ళిపోతున్నాం మనం అంతే. కుక్క ఏం చేస్తే నీటిలోకి వెళ్ళి గోదావరిలో వెళ్ళిపోయింది, బయటికి రాగానే ఏం చేస్తుంది? ఇలాగంటది. అవునా? నా అంత బాగా అనకపోయినా దాని రేంజ్లో అంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సేమ్ అలాగే మనం కూడా వాక్యములు ప్రార్థనలు సమ్మగా చల్లగా గోదావరిలో ఈ ఎండలో చెమటలు చక్కగా ఎంత చల్లగుందో. వెంటనే మందిరంలో కూడా చాలా బాగుంటుంది వాక్యం. బయటికి రాడు ఒక్క దులిపి ఏంట్రా అది మన రేంజ్. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అమ్మ మీరు వినండి, గొర్రెల కాపరిని రాజుగా చేశాడు. ఇప్పుడు చాలా శ్రమలో ఉన్నాడు. ఎవరు? దావీదయ్య గారు. దావీదుని సౌలు రోజు తరిమేవాడు, ఏదో గృహంలోకి వెళ్ళి దాక్కునేవాడు. రాజు మామయ్య ఆయన ఎరాలుడు. ఇన్ని బైబిల్లో ఏమో ఎవరి కుటుంబాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. దేవుడు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను అంటున్నాను, సౌలు ఎవరి చేత అభిషేకించబడ్డాడు? సమూయేలు చేత అభిషేకం. అంటే ఇజ్రాయేల్ అందరికీ కూడా మొదటి రాజు ఎవరండి? సౌలు. అయితే అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత ఏర్పాటులో ఉన్న వ్యక్తి, పిల్లబచ్చ అయిన దావీదు మీద కక్ష పగ. బైబిల్లో ఉంటుంది, విషపు చూపు చూసేవాడంట. ఎలాంటి చూపు అది? చూసి రోజు ఎప్పుడు ఎలా లేపేదామని చూసేవాడు. అంటే శ్రమ కదండి అది. ఆ శ్రమలో నుంచి కాపాడింది ఏంటో చెప్పనా? స్తుతి చెల్లించడం దేవుడికి. హల్లెలూయా. అంటారండి, నీ శ్రమలలో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తావో, దేవుని మహింపరుస్తావో, దేవుని కనపరుస్తావో, నీ ఫోకస్ మారిపోకుండా ఉంటుందో. యేసయ్య ఫోకస్ చూడండి, లాగిపెట్టి గోము మీద కొట్టి కాండ్రించి తుప్పుకొని ఉమ్మేసి ఈ యొక్క శరీరంలో ఉన్న భాగాల నుంచి నరాలు అలాగ ఏలాడుతూ మాంసపు ముద్దలు ఇలా కింద పడుతున్నా కానీ ఆయన ఫోకస్ మాత్రం పరలోకం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఉన్న కష్టం, ఉన్న వేదన, ఉన్న ఆర్థిక పరిస్థితి వీటిని బట్టి అమ్మో మన భక్తి పరలోకాన్ని కదిలింప చేయాలి.
దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన అంటే అరే నేను పరిశుద్ధమైన మళ్ళీ ఎవరి చిత్తంలో ఉన్నారంట? తండ్రి చిత్తంలో ఉన్నాను. అంటే దేవా నువ్వు నన్ను నీవు అన్యాయము చేసే దేవుడివే కాదు. అందుకే 3వ రోజున తిరిగి లేచి ఈ లోకాన్ని సమాధిని గెలిచిన దేవుడు. హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏమంటే శ్రమ ఇంకా యూదులకి మరణశిక్ష వచ్చినప్పుడు 3 దినములు ఎస్తేరమ్మ అంతఃపురంలో ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. రాణి రేంజ్లో ఉండి. ఏ రేంజ్లో ఉంది? ఏ రేంజ్ అది? రాణి రేంజ్లో ఉండి కడుపు మార్చుకుని నాయనా నా స్వజనులనైనా కాపాడు బాబు, నాయన యూదులనైనా కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తారంట. ఆ మరణశిక్ష నుంచి యూదులందరినీ కాపాడడానికి ఎస్తేరమ్మ దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను అది శ్రమ కాదండి, ఆ టెన్షనా కాదండి. సరే ఆలోచించండి. ఈరోజు ఇంకా ఆలోచన చేస్తాను. నిన్న వాక్యం పంచుకున్నది ఇశ్రాయేలీలందరూ కూడా వారి ప్రాణం ఏమైందంట? విసిగిపోయిందంట. నిర్గమకాండము 1వ అధ్యాయం ఎవరు తీయక్కర్లేదు కానీ 12, 13, 14, 15 అక్కడ ఆలోచన చేస్తే వారి ప్రాణములు ఏమైంది అంట? విసిగిపోయి. చదవండి ఒకసారి. నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది తల్లి వారు విస్తరించి ప్రబలి కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకుని వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉండేది. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములలోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. మరియు చాలా వారి ప్రాణములు ఏమైనా ఏంటంటే ఎవరు విసిగించారంట? ఐగుప్తిలో ఉన్న ఫరో యొక్క ప్రభుత్వంలో ఉన్నారు వారు. ఏంటి? ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు. ఐగుప్తు దేశంలో వారు ఏం చేస్తున్నారంటే బానిసలుగా వారు ప్రాణం విసుగుదల చేస్తున్నారంట. వాళ్ళ ప్రాణం విసుగుపోయిందంట. ప్రభా నువ్వు నాయన నువ్వు మమ్మల్ని దీవించావు, ఐగుప్తు చేత నాయన ప్రభు ఉంచావు, యోసేపు చేత నాయన మమ్మల్ని దీవించావు, ఇవన్నీ చేసావు నాయన, కానీ మా ప్రాణం ఏమైపోయింది? చెప్పలే ఏమైపోయింది? విసిగిపోయి. చాలాసార్లు మనం ఏం చేస్తాం? విసిగిపోయి వేసారిపోయి మా వల్ల నా జీవితం ఇంతే అనుకుంటా. కానీ దేవుడు 2వ అధ్యాయం తీసేలమా 23 నుంచి చదవరా. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. దరిద్రం వదిలింది. దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యించెను. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను అన్నాను మొదటగా ఎవరు శ్రమలో ఉన్నారని చెప్పాను? యేసు ప్రభు వారు శ్రమలో ఉన్నారు ఫస్ట్. తర్వాత ఎవరు శ్రమలో ఉన్నారని చెప్పాను? దావీదు శ్రమలో ఉన్నారు. 3వదిగా ఎవరు చెప్పాను? ఎస్తేరమ్మ శ్రమలో ఉన్నారని చెప్పాను. తర్వాత చెప్తున్నాను ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నారు? శ్రమలో, ఒత్తిడిలో, చాలా శ్రమలో ఉండి బానిసత్వంలో ఉన్నారు. వారిని అంట వారు 3 పనులు చేశారు. ఏం చేశారు? శ్రమలో ఉన్నప్పుడు చేయవలసిన పని ఏంటో చెప్పరా అండి? దేవునికి మొరపెట్టాలి. ఏం చేయలే? నీకు నేను అంటాను, నీకు మొరపెట్టే అనుభవం లేకుండా ఆ పరిస్థితి నుంచి విడుదల మనకే. నిట్టూర్పులు విడిచారంట. ఏం చేశారు? తర్వాత మూలుగుచ్చు ప్రార్థన చేశారంట. 3 విషయాలు చేశారండి శ్రమలో. వాళ్ళ ఒత్తిడిలో, వారి కష్టంలో, వారి వేదంలో ఏంటి? దేవుడే దిక్కు, దేవుడే ఆశ్రయం, దేవుడే రాజు, దేవుడే ప్రభు అని మనకు తెలుసు. ఖచ్చితంగా దేవుడు మనం ఏం చేస్తారో పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు స్తోత్రం కలిగింది కాక. మనం పిలిచింది లోకం కాదు, పాపం కాదు, శాపం కాదు, సజీవుడైన దేవుడు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలిగింది కాక. అంటే దేవుడు మనల్ని పిలిచి దేవుని సేవ కొరకు నిలవబడుతున్నప్పుడు మనకు కలిగేది శ్రమ, ఒత్తిడి, కష్టం, వేదన అన్నీ కలిగిన ఇదే బలిపీఠం దగ్గర దేవుడి చేతిలో చేసి ప్రభా చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోవాలి కానీ నేను మరలా లోకం వైపు తిరగను ఆయన అన్న ఒక ఆశతో మనం ఉంటాం. చూడండి, అలాంటి వారిని ఖచ్చితంగా దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుగా. అదే జరిగిందండి. ఇక్కడ మొర పెట్టారంట. ఏం చేశారు? మొర పెట్టారు. మొర అంటే ఏంటి?
అంటే ఒక ఎడారిలో నాయనా ఇంకేది నాకు సహాయం లేదు, నీవు తప్ప నాకు దిక్కు అని హాగరు ఎడారిలో ఏడ్చింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. అలా మొరపెట్టినందుకంట మరలా నిట్టూర్పులు విడిచారు. ఇంకా నిట్టూర్పులు అంటే ఏంటి? కన్నీరు కాచి. మరలా మూలుగు అనేది ఎప్పుడు వస్తుంది? మూలుగులు మనకి ఇష్టమైన వ్యక్తి చనిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్ళిపోతున్నప్పుడు మూలుగుచు రాత్రంతా కూడా ఏడ్చి ఏడ్చి మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆ మూలుగు అనేది వస్తుంది, ఎక్కి ఎక్కి ఏడుస్తారంట చూడండి. అదే పని దేవుని సన్నిధిలో వాళ్ళు చేశారు. దేవుడు స్తోత్రం కలుగుతారు. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఫ్రెండ్కి షేర్ చేసుకుంటాం, కొన్నిసార్లు అన్నకి షేర్ చేసుకుంటాం, కొన్నిసార్లు సంఘానికి షేర్ చేసుకుంటాం, కొన్నిసార్లు అమ్మకి షేర్ చేసుకుంటాం, కొన్నిసార్లు నాన్నకి షేర్ చేసుకుంటాం, కొన్నిసార్లు మన బెస్ట్ ఫ్రెండ్కి చెప్తాం, చాలాసార్లు మన బెస్ట్ సేవకుడికి చెప్తాం. అవన్నీ కూడా ఉపయోగం లేదు. స్తోత్రం చెప్పండి. అర్థం గట్టిగా చెప్పచ్చు కదా. ఎలవయ్యా హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలిగింది కాక నేను అంటాను, ఎన్ని చెప్పుకున్నా ఎన్ని బాధలు అయినా అల్పకాల పాప భోగ ఆ టైంకే. కానీ వారు చేసింది ఏంటో చెప్పనా? వారు చేసింది మొరపెట్టారు దేవుని దగ్గర, నిట్టూర్పులు విడిచారు, మూలుగుచారు. ఈ మూడు బట్టి దేవుని సింహాసనం కలిగిపోయింది. దేవుడి స్తోత్రం కలుగుతుంది. వెంటనే మోషే అనే దైవజనుని పంపించారు, విడుదల అనేది జరిగింది. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. 430 సంవత్సరాలు మగ్గిపోయి బానిసత్వంలో ఒత్తిడితో ప్రాణం విసుగుదలతో ఉన్నవారికి దేవుడు విడుదల ఇచ్చారు. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. ఆ విడుదల ఎంత గొప్పదంటే, నేను అంటున్నాను వినండి జాగ్రత్తగా, ఎంత గొప్పదంటే ప్రతిరోజు 400 ఎన్ని ఆపసాపాలు పడినా ఎక్కువ చెప్పేస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి స్తోత్రం. నేను చెప్తున్నాను కదా, మీరు ఆపేయండి అన్నట్టుగా ఫేసులు పెట్టినా నా భావన ఏంటంటే ఇంకా ఎక్కువ చెప్తాను. దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అయ్యగారు ఫాస్టింగ్ ఎన్ని గంటల వరకు? 12. అప్పుడు అయిపోయింది టైం అనేది ముందు చెప్పాలి కదా అయ్యగారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అవును, పర్లేదా? ముందుకెళ్ళచ్చు. అయ్యగారు చెప్తేనే ముందుకెళ్తాను. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. సరే, ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, ఉన్న సమయంలో నేను ముగించేస్తాను. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. రాత్రి నేను ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు, సికామణి గారు. ఆ పెద్ద ఆయన గొప్ప దైవజనులు. అయితే ఆయన అంటారు, అరగంట చెప్తే ముద్దంట, 40 నిమిషాలు చెప్తే హద్దంట, నెక్స్ట్ గంట చెప్తే వద్దంట. దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. చాలా మంచిగా ఉంది కదా. అలాగే నేను కూడా హద్దులోకి వెళ్తాను. దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. సరే వినండి, నేను అంటున్నాను, ఇక్కడ ఎంత శ్రమ పడినా ప్రజల దగ్గర వారి కన్నీరు, నిట్టూర్పులు, మూలుగు, మొర ప్రజల దగ్గర వృధా, వేస్ట్, పావలా కాదు కదా, 5 పైసలు పిల్లవాడు గుర్తుంది నా మనసులో, దానికన్నా దారుణం, వేస్ట్, దరిద్రం. దేవుడి స్తోత్రం కలిగింది కాక. నేను అంటాను, దేవుని దగ్గర కన్నీరు కారిస్తే, మొరపెడితే, నిట్టూరు కారిస్తే కొడుక అర్థం చేసుకుందాం, దేవుడు కార్యం చేస్తాడు, విడుదల పరుస్తాడు. మన దేవుడు ఆసమాసి దేవుడు కాదండి బాబు. నీ చిన్న మైండ్తో 2 చెవుల మధ్యలో ఎంత గుంజు చిన్నదే, దాంతో ఆలోచించకండి. మన దేవుడు చాలా గొప్పడు. దేవుడు స్తోత్రం కలుగును కాక. ఈ ఎర్ర సముద్రం ఎదుర్కొండ గోదావరినే మనం పాయ చేయలేకపోతున్నాం. మోసేలు అంటాడు, అక్కడ ఎర్ర సముద్రం పాయ చేసేసి. దేవుడు స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును కాక. నేను ఏమంటే దేవుడికి ఎలా చూస్తున్నాను, శ్రమలు వస్తాయండి, మరి ఎందుకు రావండి? చాలా శ్రమలు, ప్రభు నమ్ముకుంటారు, శ్రమలు ఎక్కువైపోయినాయి బాబు. అవి పొట్టులు ఎక్కువైపోయినాయి అమ్మా. మరి అవి పోవు. టైంకి మందిరానికి రావు, ప్రాపర్గా దర్శించాలి, దేవుడికి ఇవ్వం, మళ్ళీ కట్నాలు కావాలి, మరలా కూడా కొలపించిపోదు, మరలా కూడా దేవుని సేవకుడి మాట వినము, మరలా బైబిల్ రోజు చదవము, అసలు ప్రార్థన చెయ్యము, ఆరాధన కూడా చాలా స్టైల్గా ఉంటుంది, మళ్ళీ చాలా జాగ్రత్తగా మన ఇష్టం వచ్చినట్లు అప్పుడప్పుడు అవకాశం ఉంటే బూతులు ఆడచ్చు, తర్వాత జాగ్రత్తగా కూడా ఇంట్లో కొలపొడి చేయొచ్చు, అటు కూడా ఇటు కూడా. అంటే ఎన్ని చేసి దేవుడు నాకు చమలిచ్చేసి శమల కాదురా, నేను తొక్కిపెట్టి నాకు తీసి ఆరేసేది. దేవుడు స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. అంటే దేవుడికి ఇష్టంగా ఏమి ఉండవు, కానీ శమల పోడు వచ్చేది మొక్కలా తక్కువలాగా అయిపోతుంది. దేవుడు స్తోత్రం కలుగుతాక. నేను ఏమంటానంటే, ప్రభువుకి ఇష్టంగా, తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు ఇష్టంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతాక. దావీదు యేసయ్యకి ఇష్టంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగుతాక. ఎస్తేరమ్మ దేవునికి
ఇష్టంగా ఇశ్రాయేలీలు మొర్ర నిట్టూర్పు మూలుగులు దేవుడికి ఇష్టంగా అందు దేవుడు వారికి విజయం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ చూడండి బాబోయ్, ప్రాణం ఇసిపోతుంది బాబోయ్, ఒత్తిడమ్మోయ్, ఒంటరితనం అమ్మోయ్, బాధించేస్తున్నాడు నన్ను అమ్మో అంటే. కానీ నీ పొగరు పోదు, నీ కోపం పోదు, నువ్వు దశలో ఉండదు, మందిరం రావు, వాక్యం చదవు, ప్రార్థన చేయవు, ఉపవాసం ఉండవు, పరిచర్య చేయవు, దైవజనుడు మాటనవు, లోక ఆచారాలు, లోక పద్ధతులు, అన్ని ఆచారాలు పద్ధతులు, నీ దారి నీదే. ఓ శ్రమ చేసేమో శ్రమలు కాదురా నీకు, ఇంకేం పెద్దది ఏమో వస్తే కొట్టాలి. ప్రభు ఏమన్నారు? మారు మనసు. క్రైస్తవులు అలాగే ఉంది, ఒక వస్తువులు అలాగే ఉంటాయి. మనస్సు ఎలాగైపోతుందండి అసలు ఆలోచించండి. చెప్పండి, ఇక్కడే నాకు దెబ్బ తగిలింది అనుకోండి, పుండి ఎర్రగా వచ్చిన తర్వాత దాని మీద కాస్త సీసాపేం కట్టుకుని ఎర్ర పుండి మీద లేదు చిన్న షాప్ చిన్నది ఇలా జీవితే దాని మీద ఎలా ఉంటుంది అసలు ఆలోచించండి. దానిలో కోట్లు రెట్లు దేవుడిని మనం బాధ పెడతాం. మన మనసు మారదు, మన హృదయం మారదు, మన వైఖరి మారదు, మన పద్ధతి మారదు, మన సమర్పణ మారదు, మన తీర్మానం. మనం ఎవరో అంటే మన సేవకులు, మనం ఎవరో బాబు క్రైస్తవులు, మనం ఎవరో బాబు ప్రభుని సేవిస్తున్నాం, మనలో పరిశుద్ధత ఉండదు. ఓ శ్రమలు వచ్చేతనే బాబా, ఆ శ్రమలు వచ్చాయి బాబా. ఎంతమంది బాగా అర్థమైపోతుందో సార్ స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. వీటి నుంచి నీకు విడుదల వస్తేనే దేవుడు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇన్ని శ్రమలలో కూడా యేసయ్య ఫోకస్ అమ్మో నేను పరలోకం కావాలి నాకు, అందుకే నేను తగ్గించుకోవాలి. ఒకసారి తీయండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము. రేవెట్టెత్తున్నందుకు ఎవరేమనుకోకండి, దేవుడు స్తోత్రం కలుగును గాక. యెషయా 57:17. మహాగణుడును అమ్మా మహాగణుడును మహోన్నతుడును తల్లి పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. ప్రభు యొక్క ఎవరి దగ్గర నివసిస్తారంటండి? వినయము గల వారి యొద్దను, దీన మనసు గల గల వారి యొద్దను, నలిగిన ప్రాణం వారి దగ్గర ప్రభు నివసిస్తాడంటండి. దేవుడి స్తోత్రం కలిగిన. అదే దేవుడు మీతో ఉన్నాడండి అని ఎప్పుడు ఎవరితో ఉంటాడు చెప్పిన దేవుడు? అలా పొలోవని బూతులు ఆడినడుతానా, కోపడి పడుతున్నాడా, ఎక్కువ కోపం, ఉగ్రత, కుళ్ళి, ద్వేషం, అసూయ, కులిపించి ఒకళ్ళలాగా ప్రేమించడం, ఇవన్నీ ఉన్నవాడిని యేసుబాబు వచ్చి ఎంతో నాతో రావావా అంటారు. యేసుబాబు ఏమన్నా చిత్తుకు అంటాడు. ఇక్కడ క్లియర్గా ఏముంది? వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను, నలిగిన ప్రాణము వారి యొద్దను. ప్రభు నీతో ఉండాలంటే, సంఘంతో ఉండాలంటే, సేవకుడితో ఉండాలంటే, నాలాంటి అమాయకుడితో ఉండాలంటే, మీలాంటి పెద్దోళ్ళతో ఉండాలంటే నేను అంటాను జాగ్రత్తగా ఈ మూడు ఉండాలి. దేవుడి స్తోత్రం కలిగిన. మా తమ్ముడికి బాగా దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. నేను అంటాను వినయం ఉండాలండి. ఏముండాలి అంటే ఎవరో ఏదో చెప్పింది కాదు, మన దేవుడికి. దేవుడు నాతో ఉండాలంటే మనకి ఏముండాలి? మరి లేనా నీకు ఒక మంచి బట్టలు ఇటు షూ స్పెట్స్ ఎత్తనే నీ స్టైల్ మారిపోయి నువ్వు వినయమంతా పోయింది అనుకో, మళ్ళీ ఎన్ని లాగేస్తాడు దిగంబరే వేసి దేవుడి స్తోత్రం. మీకు అర్థమైందా? అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా ధోని ధోని తెలుసు కదండి, క్రికెట్ ధోని కెప్టెన్ కదా, మన భారతదేశం కెప్టెన్ ఆయన అంటే మహేంద్ర సింగ్ ధోని. మీ పాస్టర్ బాగా తెలుసు ఆయన. దేవుడి స్తోత్రం కలిగినాక అయితే ఆయన ఇంటికి గెస్ట్లు అందరూ వచ్చారంట. వచ్చిన తర్వాత అందరికీ కాఫీ పడుకోకున్నాను, కాఫీ ఒక్కొక్క కప్లో అందరికీ ఇస్తుంటే ధోనికి మాత్రం చూడండి, మన ఈ కాకా హోటల్ దగ్గర గ్లాసులు ఉంటాయి కదా, అందులో మామూలు గ్లాస్ అందరికీ మంచి మంచి కాస్ట్లీ కప్పులతో ఇచ్చి అందరికీ ఇస్తుంటే ఆయన మాత్రం ఆ కాకా హోటల్లో తాగిన కప్పులో తాగుతున్నాడంట. అందరూ అడిగారంట, ఏంటి మీరు భారతదేశానికి మీరు కెప్టెన్ అయ్యి ఉండి ఇంత చీప్గా తాగుతున్నారు ఏంటంటే, ఆయన అన్నాడు, నేను ఈ గ్లాస్లోది తాగుతున్నప్పుడల్లా నా స్థితిగతులు నేను మర్చిపోకుండా నా హద్దుల్లో నేను ఉండడానికి ఇందులో తాగుతాను అన్నాడంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒక పాస్టర్ గారు చెప్తే నేను విన్నాను. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను అన్నాను, ఎప్పుడైతే వినయం ఉంటుందో,
ఎవరి దగ్గర వినయం? దేవుని ఎదుట. ఎవరి దగ్గర వినయం? సేవకుల యొద్ద. ఎవరి దగ్గర వినయం? వాక్యం యొద్ద. ఎవరి దగ్గర వినయం? ప్రార్థనలో. ఎవరి దగ్గర వినయం? భర్త భార్య ఒకరికొకరు. ఎవరి దగ్గర వినయం? మామ అత్త దగ్గర. ఎవరి దగ్గర వినయం? బిడ్డల దగ్గర. ఎవరి దగ్గర వినయం? పెద్దవారి దగ్గర. చక్కగా పడుకుని తల్లి దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్నో రోజుల నుంచి నిద్ర లేని దేవుడు నిద్ర పట్టిస్తున్నారు. దేవుడి స్తోత్రం చెప్దాం. అయ్య బాబోయ్, దేవుడి స్తోత్రం కలుగునుగా. నేను ఏమన్నానంటే వినయం. ఏముండాలి? ఏముండాలి? వినయం ఉండాలి. భర్త ఎంత మూర్ఖుడైన వినయం ఉంటేనే అడిగి మారు మనసు వస్తుంది. అది ఇక్కడ ఇదే ఉంది. ఎందుకో నీకు వినయం ఉంటే ఎవరు నీ పక్షాన ఉంటాడు? దేవుడు ఉంటాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. తాగుబోతుడు వచ్చి, మా నాన్న భయంకరమైన తాగుబోతు, మా అమ్మని ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు సార్, భయంకరంగా కొట్టేవాడు. మా అమ్మ వినయంగా మరలా అన్ని దెబ్బలు కాసేసి, మా నాన్న తాగేసి వచ్చినా కానీ జాగ్రత్తగా ప్లేట్లు పెద్దపల్లి అన్నం బాగా కలిపి ఇంకా బాగా తాగు బాబా అని బాగా పెట్టింది. నిజం, నాకు వెంటనే వచ్చేసింది నాకు. కానీ దేవుడు ఆ వినయాన్ని చూసి మా అమ్మలో ఉండి దేవుడు ఈ రోజు నా పాస్టర్గా దేవుడు దీవించేసాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. తాగుబోతు మార్చేసాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. అదే లెక్క కాకుండా ఆ తాగుబోతుడికి మా నాన్నకి నీట్గా జాగ్రత్తగా ఒక ఏంటది పప్పు గుత్తు తీసి నెత్తి మీద ఎత్తి ఈరోజు మా నాన్న లేకుండా. మా అమ్మగారికి దేవుడు ఇచ్చిన వినయాన్ని బట్టి ఈరోజు మా నాన్న ఒక సేవకుడిగా దేవుడు దీవించాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. నీకున్న టెన్షన్స్లో నీ గురి పరలోకం, నీ గురి దేవుని చిత్తం అంటే దేవుని వాక్యం. ఏంటి దేవుని చిత్తం అంటే? దేవుని వాక్యం. మరలా ప్రభు వాక్యం ఏముంది? ప్రార్థనా జీవితం. ఈ మూడాటిలో శ్రమల్లో కానీ నీవు కానీ నేను కానీ ఖచ్చితంగా మాత్రం దేవుడు ఆశీర్వదిస్తారండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ శ్రమ